Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక సంచలనం సృష్టిస్తోంది. అందులో భాగంగా మాజీ మంత్రి, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీద ఒక కేసు కూడా నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. యాక్చువల్గా ఎందుకని ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టాల్సి వచ్చింది, అందులోనూ పర్టికులర్గా మాజీ మంత్రి హరీష్ రావునే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హరీష్ రావు మాత్రం ఇదొక అక్రమ కేసు, తప్పుడు కేసు బనాయిస్తున్నారనే చెప్తున్నారు. మనతో పాటుగా కంప్లైంట్ చేసినటువంటి కాంగ్రెస్ లీడర్, సిద్దిపేట వాస్తవ్యుడు చక్రధర్ గౌడ్ ఉన్నారు. చక్రధర్ గారు నమస్కారం. యాక్చువల్గా మీరు పెట్టినటువంటి కేసు గతంలో నిన్న పంజాగుట్టాలో పెట్టారు, గతంలో బంజారా హిల్స్లో కూడా పెట్టినట్టున్నారు, కంప్లైంట్ కూడా చేసినాడు. ఏమైంది యాక్చువల్గా, ఏం జరిగింది అసలు? ఫోన్ ట్యాప్ అయింది అని ఎలా చెప్తున్నారు మీరు? ఫోన్ ట్యాప్ అయింది అనేది ఇది ఇప్పటి విషయం కాదండి, చాలా ఓల్డ్ విషయం. పోయిన సంవత్సరం వాళ్ళ ప్రభుత్వం పడిపోకముందు 7 months ముందు నుంచే నేను చెప్తున్నా, మార్చి నుంచి నా ఫోన్ మానిటరింగ్ జరుగుతుంది. ఎందుకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులం, మనం ఐఫోన్ వాడుతున్నాం, దాంట్లో యాప్స్ ఎట్లా మిస్బిహేవ్ చేస్తే మనకు తెలుసు. ఒక బగ్ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఎలాంటి అంటే మనం ఇచ్చిన కమాండ్ కాకుండా దానికి అది ఆపరేట్ అవ్వడం చూసిన నేను చాలాసార్లు అనుకున్నాను, నా మాటలన్నీ లీక్ అవుతున్నాయి బయటికి, నా మనుషులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నేను ఎవరితోటన్నా మాట్లాడితే ఆటోమేటిక్గా బయట రివీల్ అయిపోతుంది నా ప్లాన్స్ కానీ పొలిటికల్ థింగ్స్ ఏదైనా. దానికి అంటే కాల్ రికార్డింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కదా, అనేది ఎలా గుర్తించవచ్చు ఖచ్చితంగా. ఫోన్ బిహేవ్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను క్రోమ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది, అంటే సంబడీ ఈజ్ దేర్ అనేది నాకు అర్థమైంది. నేను వెళ్ళే మూమెంట్స్లో నా భార్యను ఫాలో చేయడం, కార్లో బైక్ మీద ఫాలో చేయడం, నన్ను ఫాలో చేయడం, ఇదంతా మా ఇంటి బయట అన్నోన్ ఫేసెస్ని ఐడెంటిఫై చేశాం. ఏదో ఎవడో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనేది అర్థమైంది. ఒకరోజు ఈమెయిల్ రావడమే వచ్చేసింది యాపిల్ నోటిఫికేషన్స్ నుంచి, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఫోన్ని హ్యాక్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చుంటే మళ్ళా కూడా చెక్ చేసుకోండి, లాక్డౌన్ మోడ్ ఆన్ చేసుకోండి అని చెప్పారు. అది ఆన్ చేశాను. ఆన్ చేసినాక కొంచెం నియంత్రణ అనేది జరిగింది. అంటే వాళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తే ఆ మెయిల్ రాకపోవచ్చు, మానిటరింగ్లో పెట్టినప్పుడు అదే పదిగా పెట్టినప్పుడు ఐఫోన్ వాడు నా రక్షణ ఎలా చేసుకోవాలో నాకు చెప్పాడు. ఎందుకని మీ ఫోన్ని ట్యాప్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను సిద్దిపేటలో అతనికి ఎదురు లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదిరించేవాడు లేడు, అందరికీ కొట్లాడాలనే ధైర్యం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ వాళ్ళకి ఆయన అంటే ఒక భయం, ఆస్తుల విషయంలో పెడతాడు, ఇంకేదన్నా ఇబ్బంది పెడతాడని. నేను వెళ్ళిన ప్రత్యర్థిగా నిలబడ్డందుకు అనవసర కేసులలో నన్ను ఇరికిచ్చాడు. నేను చెయ్యని తప్పుకి సమాజంలో వివక్షకు గురైన. అప్పటిదాకా 100 మంది ఆడవాళ్లకు అన్నగా, తమ్ముడిగా ఉన్న నేను, ఒక బిడ్డగా ఉన్న నేను, వాళ్ళ భర్త చనిపోతే నాకెందుకండి, రైతు చనిపోతే నాకెందుకు అని నేను అనుకుంటే ఎవడడిగాడు? వాళ్ళ కుటుంబాలను ఒక వేదికపై పిలిచి, కేసీఆర్ గారు రైతులు ఇంతమంది చచ్చిపోతున్నారు, నార్మల్ రైతులకు రైతు బంద్ వస్తుంది, రైతు బీమా వస్తుంది, వీళ్ళకి ఏది రావట్లేదు, మీరు అసెంబ్లీ సాక్షిగా కౌలు రైతులకు మాకు సంబంధమే లేదని మాట్లాడుతున్నారు, ఇంతమంది చచ్చిపోతురని 2022 సెప్టెంబర్ 25 రోజున, బతుకమ్మ పండుగ రోజున ₹1 కోటి పంచాను. ఆ కార్యక్రమానికి ఈ హరీష్ రావుని పిలవలేదు నేను. బేసిక్గా సులభ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ అయినా ఆయన పిలవాలడ, పిలవకపోతే బీభత్సమే ఉంటుంది వాళ్ళ మనుషులతోటి. అంటే ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా అక్కడ. నాకెందుకండి, ఐఎమ్ ఏ ప్రైవేట్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వైట్ ఎనీబడి, మై ఓన్ మనీ, వై షుడ్ బి ఏ పప్పెట్? నేను ఒక కీలుబొమ్మలాగా ఎందుకు కూర్చోవాలి? కాకపోతే మీరు ఒక మాట అన్నారు, రైతులకి చెక్కులు పంపిణీ చేయాలి అనుకున్నప్పుడు గవర్నర్ని పిలిచాను అనుకున్నాను. గవర్నర్ గారిని పిలుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని ఆయన ఆడపిల్లనా అండి పిలవడానికి? ఆయనకి ఏమైనా కొంగుందా? ఆడపిల్లల ఇట్లా కన్నీళ్లు తొడవడానికి ఎవరు? ఈ రాష్ట్రానికి ఒక అంటే గవర్నర్ని పిలిచినప్పుడు ఉమెన్, ఐఎమ్ డూయింగ్ ఉమెన్ చారిటీ. అక్కడ ఉమెన్ కి నేను డబ్బులు ఇస్తున్నాను, నువ్వు ఓదార్చడానికి ఏమున్నాడా?
అంటే మీరు ఎవరి ప్రభుత్వంలో చనిపోయారు? ఎవరి ప్రభుత్వంలో చనిపోయారు ఆ రైతులు? యు ఆర్ రిలేటెడ్ విత్ ఫార్మర్స్, ఎలా ఫార్మర్స్ తో మీరు ఎలా అసోసియేట్ అయ్యారు? వాట్ యు ఆర్ డూయింగ్? సి నా సబ్జెక్ట్ ఫార్మర్స్ యాక్చువల్గా. వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్ స్టాండర్డ్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళేవాడిని ఓకే. కాలేజ్ తరఫున. వెళ్ళడం అంటే గ్రామ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనము చూసేవాళ్ళం. వాళ్ళ జీవన శైలి ఏంటి, వ్యవస్థలు ఎలా ఉన్నాయి. అప్పుడు చాలా వరకు నేను రైతు కుటుంబాలని దగ్గరగా చూసినా అవి నన్ను కొంత ఎఫెక్ట్ చేసినాయి. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక 15 రోజులు వెళ్ళేవాళ్ళం క్యాంప్కి. అక్కడ వాళ్ళ బాధలు చూస్తుంటే, ఒక రైతు అన్నం పెట్టేవాడికి అన్నం లేదా, మనం కొంచెం డబ్బు సంపాదించిన తర్వాత వీళ్ళకి ఏమైనా సాయం చేద్దాము. నేను ఎంత అండి 1986 బార్న్. ఈ టిక్టాక్లు ఇవేవి అప్పుడు తెలియదు, అటు ఇటు ఉన్నాం. ఒక మంచి విలువలతో స్కూలింగ్లో చేసిన నేను, అరే సమాజానికి ఏమైనా చేద్దాం, ఈ ఫారిన్ పోయి జల్సాలు చేసి దీనివల్ల ఏం రాదు, మన డబ్బు సమాజానికి ఉపయోగపడి ఒకటి బతుకుని మారుస్తుందంటే అది చాలా గొప్ప విషయం అని నమ్మిన నేను. సో అది సేవ చేయాలనుకున్నాను, చేశాను, చేస్తూనే ఉన్నా. ఎప్పుడైతే సిద్దిపేటకి వచ్చేవరకు ఒకరి అహం దెబ్బతినడం వల్ల ఇదంతా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అహం దెబ్బ తినడం అంటే ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం అయినటువంటి ఎమ్మెల్యే కాదు, ఫస్ట్ టైం అయినటువంటి మంత్రి కూడా కాదు, ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ ఎమ్మెల్యేగా నిలిచాడు. ఆయన మీరు రావడం వల్ల ఏదో ఎఫెక్ట్ పడుతుంది, ఆయన అహం దెబ్బతింటుంది అని ఎందుకు అనిపించింది మీకు? అనిపించింది ఎందుకంటే మోనార్క్ ఐడియాలజీ ఉన్నవాడికి ఎవడు తెల్లబట్టేసినా నచ్చదు, ఆయన ముందు ఎవడన్నా నిటారుగా నిల్చున్నా నచ్చదు. ఆ మోనార్క్ సైకాలజీ అదండి, అలాగే ఉంటుంది. చక్రధర్ గారి కంటే ముందు చాలా మంది లీడర్లు వచ్చారు, చాలా మంది ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద లేనంత మీరు చెప్తున్నటువంటి ఒక ద్వేషం కావచ్చు, ఆ కోపం అనేది మీ మీద ఎందుకు ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. పీపుల్ యూస్ టు చాంట్ మై నేమ్. గ్రామాల్లో చక్రధర్ అన్న అంటారు. మా దగ్గర ఒక కుటుంబంలో చావైతే చుట్టాలకు ఫోన్ చేస్తారో లేదో, ఫస్ట్ నాకు ఫోన్ వస్తుంది. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తా. ఆ ఇంటి పెద్ద కొడుకుగా చూసుకుంటారు. అక్కడ పీడితులు చాలామంది ఉన్నారు. మీకు అనిపించదు, ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అండి ఒక నియోజకవర్గంలో జరిగేది. ఒక పల్లె గ్రామంలో ఒక దొర 30-40 ఏళ్ళుగా సర్పంచ్ గిరి చేసి వేధిస్తున్న విషయం హైదరాబాద్లో ఎలా తెలుస్తుంది? ఆ గ్రామ ప్రజలు అనుభవించే వాళ్ళు తెలుస్తుంది, లేదా ఆ గ్రామం నుంచి ఎవడైనా వచ్చి మీడియాలో చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, ఎవరి వర్క్ అక్కడ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు రైతుల కోసం చేస్తున్నటువంటి సహాయం వల్ల తనకేదో థ్రెట్ అవుతుంది అనే ఒక ఫీల్, మిమ్మల్ని చూసి ఆయన ఇలాంటి ఫోన్ ట్యాప్ చేయాలి, లేకుంటే మీరు చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ వైఫ్ని వెంబడించాలి అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకుంటారు? నేను మరి బాగా ప్రభావితం చేసిన నాకు అర్థమైంది. అక్కడ ఎలా అంటే ఓయాసిస్లా కదా, ఇలా జరిగిన ఎడార్లో ఓయాసిస్ అన్నట్టు మా దగ్గర చాలా దయనీయ స్థితి ఉంటుంది. హరీష్ రావు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ల్యాండ్ గ్రాబర్సే. ఆ వ్యవస్థ అంతా చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఆ సిద్దిపేట కోట దాటి ముచ్చట బయటికి రాదు, బయటికి వస్తే వాడికి బతుకుండదు. అక్కడ నేను చూసిన, నేను హైదరాబాద్లోనే ఉండేవాడిని, వెళ్ళి చూసిన తర్వాత మా మమ్మీ కూడా అన్నది, వాడు మంచోడు కాదు, వాడితో పెట్టుకోవద్దు, బతుకు లేకుండా చేస్తాడు బిడ్డ అంటే, అదేందో చూసొద్దాం మరి అన్న. అక్కడ 1 కోటి రూపాయలు పంచినప్పుడు నాకు బాగా రియాక్షన్స్ టూ మచ్గా వచ్చినాయి. అంటే థ్రెటనింగ్ కాల్స్ కానీ, నువ్వు ఎలా ముందుకు పోతావో చూస్తా అని కానీ, మా అన్నను విలువకుండా ఎట్లా చేస్తావని కానీ. నీ అన్నవాడు రా బాబు, నీ అన్న కట్టిండా పైసలు ఇవి 1 కోటి రూపాయలు? ఏమొస్తుంది పేపర్కి నేను పిలిస్తే? చెక్కులు వంచిన హరీష్ రావు 1 కోటి రూపాయలు సాయం అంటాడు. చక్రధర్ ఏడిపోవాలి, పేరవాడిది డబ్బవాడిది, అండ్ ఆ చావులకు కారణమే వీళ్ళు. నాకు అర్థం కాదండి. ఇన్నేళ్ళ సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి అక్కడ రైతులు చచ్చిపోతే 10,000 రూపాయలు పంపియని చరిత్ర ఆయనది. ఇన్నిసార్లు అంత మెజారిటీతో ఎలా గెలిచాడని మీరు అనుకుంటున్నారు? నిజంగానే అలాంటి పరిస్థితి అంత భయంకరంగా భయానకంగా ఉంది అనుకుంటే? రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ స్టేట్గా ఎంపీ ఎలక్షన్స్లో హరీష్ రావుకి వచ్చిన ఓట్లన్నీ, లైక్ కాన్స్టిట్యున్సీకి 65,000. ఆయన గతంలో ఆయన మెజారిటీ ఎంత? 1,20,000. 1,20,000 ఎక్కడ ఉంది, 65 ఎక్కడ ఉంది? అప్పుడు అది ఎంపీ అభ్యర్థి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా, సరైనటువంటి అభ్యర్థిని లోకల్లో చూడండి, లోకల్లో ప్రభావితం చేసిన మనుషులు, రంగనాయక సాగర్ పైన పోరాడిన పద్ధతి, ప్రజల అసహనాన్ని ప్రొజెక్ట్ చేయగలగడంలో నేను సక్సెస్ అయినా. మరి అసెంబ్లీలో తీసుకోండి, 1,20,000 అన్నాడు, 83,000కి ఎందుకు పడిపోయాడు? చక్రధర్ నిలబడ్డాడు కదా, 83,000కి ఎందుకు పడిపోయాడు అని నేను అడుగుతాను. వచ్చింది అప్పుడు మీకు?
17,000 వచ్చింది నాకు, 16,610 వచ్చింది. 16,610 కంటెస్టెంట్ ఫ్రమ్ బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన నేను. 5 రోజుల ప్రచారమే చేసిన. అప్పటివరకు జైల్లోనే ఉండే. బయటికి రావడం, ఆర్ఎస్పి గారు పిలవడం, నాకు క్యాండిడేట్ లేడు నువ్వు నిల్చో అని అడిగిండు, నిల్చున్నాను. సో 16,610 ఓట్లు అంటే బీజేపీలో ఉన్నట్టున్నారు మీరు. అవును, అక్కడ వాళ్ళు ములాఖాత్ అయ్యారు, టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా ఉందాం అనుకున్నా. ఆర్ఎస్పి గారు నువ్వు ఇండిపెండెంట్గా కాదు, నా పార్టీకి ఎవరు లేరు, నేను నీకు చాలా వరకు నిలబడ్డాను, నాకు సహాయంగా నువ్వు ఉండు అన్నాడు. ఇంటికి బీఫామ్ పంపించిండు. చలో అని నేను కూడా పోటీ చేశాను. 16,610 ఓట్లు చాలా చిన్న విషయం ఏం కాదు, 9% షేర్ ఓట్స్ అది. సో డిపాజిట్ పోయినట్టు, డిపాజిట్లు ఏముందండి, నిలబడేటోడే కరెక్ట్ లేడు. ఎక్కడ ఆ వ్యవస్థ మొత్తం అమ్ముడు పోయింది. అట్లీస్ట్ నేనన్నా రూపాయి వంచకుండా గర్వంగా చెప్పుకుంటాను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అక్రమ కేసులు పెట్టారు, జైలుకు పంపించారు, జైలు నుంచి వచ్చిన తర్వాత కంటెస్ట్ చేశారు. అవన్నీ నిజం కాదా? అక్రమ కేసులు అంటున్నారు మీరు, జైలు దాకా వెళ్ళారు అని అంటే, జైలు జీవితం గడిపి రావడము అంటే అవన్నీ కేసులు నిజమైనటువంటి కేసులు కాదా? అక్రమ కేసులు చెప్పారండి. ఏ చరిత్ర చెప్పింది జైలుకు పోయినోడల్లో తప్పు చేసిండని? ఇంట్లో ఉన్నోని బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకుపోయి నువ్వు అమ్మాయిని రేప్ చేసినావు అంటాడు. రేప్ చేసిందా అని అడిగినా, లేదు అటెంప్ట్ చేసినావట అంటాడు. కోర్టుకు పోతే ఏం చేసింది, ఛార్జ్ షీట్ తీసుకోలే జడ్జు, బాబు 376 పెట్టినావు, ఇది 354కి వస్తుంది, నువ్వు 354 పెట్టకుండా 376 ఎలా పెట్టినావు కోర్టు మొట్టికాయలు వేస్తే దాన్ని కాగ్నిజెన్స్ చేసిండు, 354 కిందికి మార్చిర్రు. అంటే ఏ సెక్షన్ మీద నన్ను పంపినావు, ఏ సెక్షన్ జడ్జి పెట్టమన్నాడు నిన్ను? నేనేం చేసిన? రేపులు చేసే సంస్కృత అన్నది, ఎంజాయ్ చేసే సంస్కృత అన్నది సమాజానికి తెలియదా? వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. మా నియోజకవర్గం మొత్తం ఒక్కసారిగా చెంపపెట్టులాగా అనిపించింది బీఆర్ఎస్ పార్టీకి. దాని నుంచి వీడిని ఇంకా ఇరికియాలి అనే ఆయన రాక్షసత్వాన్ని తయారు చేసుకొని అక్రమ కేసులు ఇరికిచ్చాడు. ఉద్యోగాలు చక్రధర్ ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకున్నాడంట, నాకేం గతి పట్టింది. అది కూడా 2,000 3,000 తీసుకున్నానంట. మరి ఎంతమంది కేసు పెట్టాలి? 50. ఇప్పుడు మీ మీద ఒక 6-7 కేసులు ఉన్నాయి అని సోషల్ మీడియాలో 6 కేసులు ఉన్నాయి విత్ ద నెంబర్స్ అండ్ డేట్లు ఇవన్నిటితో పాటు అవుతోంది. నేనే ఇచ్చిన అండి, అవి కూడా నేనే పెట్టిన సోషల్ మీడియాలో, నేనే ఇచ్చిన. సెక్షన్ ఎవరికి తెలివై ఏ డేట్లో ఏం జరిగిందని నేనే రిలీజ్ చేసిన. ఇప్పుడు 2010లో మీ మీద దొంగ నోట్లు ముద్రించారు. 2010లో కాదు, 2005లో ఏబీవీపీలో వర్క్ చేశాను నేను. ఏబీవీపీలో వర్క్ చేస్తే అప్పుడు టీఆర్ఎస్వి కొత్తగా వచ్చింది. నేను 7.5 రాడికలే ఉండే. కాలేజ్ నుంచి నాకు టీసీ చెదగొట్టి నా బాధ భరించలేక ఉద్యమాల చేస్తుంటే ఆ సమయంలో ఊరికి ఒకరిని పట్టుకొచ్చారు. మా నిరుపేద కుటుంబం అండి, అనవసరంగా తీసుకొచ్చిండు, కేసులో కూర్చోబెట్టిండు. బెయిల్ తీసుకుందామంటే పైసలు లేవు నా దగ్గర, దొంగ నోట్లు లేనట్లు వేస్తా అండి. ఆ కేసు జడ్జి ఏమన్నాడు తెలుసా తీర్పులో? నీకు ప్రమోషన్ కావాలని అమాయక పిల్లలు, నా ఏజ్ 19, వయసు 19, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, ఇంటికి సైకిల్ కూడా లేదు పోదామంటే, అట్లాంటి వ్యవస్థ నుంచి వచ్చిన నా పైన అక్రమ కేసు పెట్టారు. టీఆర్ఎస్కి నాకు ఇయ్యాల కాదు ఈ బంధం, చెప్పొద్దు కానీ కొంతమందిని ఇలా డ్రాగ్ చేయొద్దని చూస్తున్నా. మాకు 2005 నుంచే మీ మీద టార్గెట్ పెట్టుకొని 6 అండి, 5 అంటే 6 కాదు, ఎగ్జాక్ట్లీ 6. 2006 నుంచి అంటే మీరు అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడే మీ మీద అంత కోపం పెట్టుకుని టార్గెట్ చేశారా? నా మీద ఎందుకు కేసు పెట్టిర్రని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేను. ఎందుకంటే దాదాపుగా 18 ఏళ్ళు అయింది. నేను ఆ కేసు అయిపోయే సమయానికి నా వయసు 21. 21 ఏజ్లో దొంగ నోట్ల కేసును కొట్టేయించే దమ్ము నాకు ఉందని మీరు అంటారా? 21 ఏజ్లో నాకు ఉద్యోగం లేదు, రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నా, డిగ్రీ అయిపోయి ఏదన్నా ఉద్యోగం దొరుకుతుందేమో అని. హైదరాబాద్లో ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేసా 3,900కి. అలాంటి వాడు కోర్టు ఫీజు, మా లాయర్ ఫీజు కట్టలేదండి ఇప్పటిదాకా. సో మీరు అన్నది అక్కడ పోలీస్ ఆఫీసర్ పెట్టుండొచ్చు, దాన్ని కూడా టీఆర్ఎస్ లీడర్. అప్పుడు ఆ కేసులో ఉన్న వాళ్ళని కొంతమందిని హరీష్ రావు తప్పించండు. తప్పించిన వాళ్ళు బతుకున్నారు, తప్పించుకున్నాడు కూడా బతుకున్నాడు. వాళ్ళు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని ఒకరిద్దరిని పెడితే కూడా హరీష్ రావు ప్రభావితం చేసి తీసుకుపోయిండు. సో హరీష్ రావే కేసు పెట్టిండని నేను అనను, కానీ అన్యాయం అయితే నాకు జరిగింది. కాలేజ్లో నా రాడికల్గా ఉండడం వల్ల ఎవరికైనా నొచ్చుకుందా మరి ఏందో తెలియదు. ఆ తర్వాత 2-3 కేసులు అంటే మీరు చెప్పినటువంటి ఒక 6 కేసుల్లో
రేప్ అటెంప్ట్ కేసు అనేది మీరు బీజేపీలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ వైఫ్ని మీరు అటెంప్ట్ చేశారు అనే దాంతో పాటుగా ఫోటోలు వెరీ లేటెస్ట్గా ఒక ముస్లిం లేడీ కూడా తను బాధపడుతూ తన హస్బెండ్ చూసుకోకపోతే నేనున్నాను అని చెప్తున్నట్టుగా నిన్న కూడా వచ్చాయి కదా వీడియోస్ అండి. ఆ రేప్ కేసులో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఏడాది కిందట రిలీజ్ అయిన ఏది ఫిబ్రవరి అంటే 1.5 year బ్యాక్ వీడియోనే ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ జరుగుతుంది. ఆ అమ్మాయి ఇక్కడిది కాదు, ఒరిస్సానో అస్సామో. వాడు నా ఫ్రెండే కాదు. ఈ ఫ్రెండ్ అని ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, ఫ్రెండ్ అని అంటే అయిపోతుందా అండి? కాకుంటే ఇప్పుడు ఫోటోలతో పాటుగా రిలీజ్ చేశారు మీ ఫ్రెండ్ వైఫ్ అనేది ఒక ఫోటోలు. ఏం ఫోటోలు అని అడుగుతున్నా. మీరు కనెక్టివిటీ ఇవ్వండి నాకు. వాడు నా ఫ్రెండ్ అనడానికి అతను నా స్కూలా, నా కాలేజా? తెలియదు. సోషల్ మీకు తెలియనప్పుడు హౌ కెన్ యూ క్లెయిమ్ చక్రగారు ఇతను నీ ఫ్రెండ్ అని మీరు ఎంత బలంగా ఎలా చెప్తారు? నాతో చదువుకోండి. తను మీరు బీజేపీలో ఉన్నారు, తను కూడా బీజేపీకి చెందినటువంటి స్థానిక నేత. ఎవరన్నారు? దీంతో పాటుగా ఇంకొకటి ఈ స్పెక్యులేషన్సే ఒక కుటుంబాన్ని నాశనం చేస్తాయి. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఏంటంటే వాడు నా ఫ్రెండ్ కాదు, నా క్లాస్మేట్ కాదు, నాతో వ్యాపారము చేయలేదు, ముఖ పరిచయం అంతే. నేను సేవ చేసిన దాంట్లో అతనికి మా ఏరియాకి సంబంధించిన వాడే. చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే హరీష్ అని, వాడి ఇంటి పక్కకు వీడు ఉంటాడు. వీడు బావా అని పిలుస్తాడు చిన్నప్పటికేలే, నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. వాంతోడు వాడు బావా అనడం మొదలు పెట్టిండు. సరే అనుకున్నాం, మాట్లాడుకున్నాం. వాడు బీఎస్పీలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పనిచేసిండు. వాడు అక్కడ పనిచేసే క్రమంలో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ పెళ్లి చూడలేదు, ఆ పిల్లను చూడలేదు. వాడు కష్టం వచ్చిందంటే అందరికి ఇచ్చిందంటే ఒక 30,000. వాడు అక్కడే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జాబ్ చేస్తున్నప్పుడు 30,000 వేసిన. మా భార్యకు సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చాయంటే 30,000 వేసిన. అది కాస్త వాడు ఉద్యోగం పోయి వాడు వ్యసనాలకు అలవాటై ఆ ఉద్యోగం పొడగొట్టుకొని ఇదే హైదరాబాద్లో దొంగ నోట్ల కేసులో దొరికిండు వాడు. అలాంటి చరిత్ర ఉన్నోడు చక్రధర్ దగ్గర డబ్బులు లాగాలి ఎలా అని సిద్దిపేటలో కొంతమందిని కాంటాక్ట్ చేసినప్పుడు ఎవడైతే బాగుంటాడని సెర్చ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వీడు దొరికిండు. సో ఆ భాగంగా కేసు పెట్టిరు. దాన్ని రేప్ చేసినాము, రేప్ చేయలే అని చెప్తారు, అటెంప్ట్ అంటారు. ఎందుకు రేప్ చేసామంటే సాక్ష్యాలు కావాలి. దీంతో పాటుగా ఇంకెవరినో కూడా వెంబడించారు, ఆటోలో వెళ్తున్న వాళ్ళని మీ కారులో వెంబడించి కొట్టారు అనేటువంటి వీడియోస్ కూడా తిరిగాయి సార్. వీడియో ఉందా అండి? సోషల్ మీడియాలో తిరిగాయి కదా. ఏ ఆటోలో లేదు, అన్ని అక్రమ కేసులు. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో అనవసరం దానిలో నా ఎఫ్ఐఆర్లో ఇరికిచ్చిర్రు. నేను తలుచుకుంటా సీఏ ఉద్యోగం పోతుంది కానీ పిల్లలు కలిగినోడని వదిలేసిన. మా అడ్వకేట్ చెప్పిండు ఒక కేసు పెట్టు ఇమ్మీడియట్గా వాళ్ళ ఉద్యోగం పోతుంది అంటే పోనీ సార్, వ్యవస్థలో ఓ దుర్మార్గుడు చేయిస్తున్న చర్యలో ఆడు పావు. అలాంటి సీఏలను ఎంతమందిని మనం ఆగ్రహిస్తాం, వదిలేయండి అని చెప్పిన. సో ఇప్పుడు ఇన్ని రకాల కేసుల గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిట్లలోనూ చక్రధర్ గౌడ్ని ఒక విక్టిమ్ చెయ్యాలి, లేకుంటే ఆయన్ని జైలుకు పంపించాలి అనేది అంత పర్సనల్ గ్రడ్జెస్ మీ మీద ఎందుకు పెంచుకోవాలనుకున్నారు? ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? ఎందుకు పెరగద్దని మీరు అనుకుంటారు చెప్పండి. ఒక నిరంకుశంగా చక్రవర్తిగా ఒక స్టేట్కి సెకండ్ సీఎం హోదాలో ఉండి ఎవరినైనా శాసించేంత దమ్మున్నోడిని ఒక చిన్న పిల్లోడు వచ్చి పిచ్చిగా ఇబ్బంది పెడుతుంటే ఆడి ఈగో దెబ్బది కదా. ఆ కిందున్న ఆయన చెంచాగాళ్ళు అన్నా నిన్ను ఇట్లా చేస్తుండు, అన్నా నిన్ను అట్లా చేస్తుండు అని ఎగేసిన కొద్దీ ఎలాగైనా వీళ్ళని మట్టు పెట్టాలని ఆయన తెలివితేటల్లో అందుకే ప్రదర్శించిండు. బట్ అవన్నీ వర్కౌట్ కాలే. అవన్నీ వర్కౌట్ అయితే మేము ఉన్నట్టు ఇలా ఉండేవాని కాదు. ప్రజలు తిప్పికొట్టిరు. చక్రధర్కి ఆడోళ్ళ షోకు ఉంటే డబ్బులు ఎందుకు పంచుతాడండి? ఏ దుబాయ్ పోయి ఎంజాయ్ చేస్తాడు అనేది సింపుల్ లాజిక్. కానీ ఆ తత్వం లేదు. నేను ఇప్పటిదాకా ఫారిన్ పోలేదు, నా పాస్పోర్ట్ ఇస్తా చెక్ చేయండి. విలాసాలు చేయాలంటే నాకు ఎవడడ్డు మీరు చెప్పండి. ఇలా కుటుంబాన్ని తీసుకొని స్విట్జర్లాండ్ పోతా అంటే ఎవడడ్డుకుంటాడు నన్ను? బట్ ఎప్పుడు పోలే. నాకు ఎందుకో ఈ మట్టిల్నే ఆనందం అనిపించింది, ఆ రైతు కళ్ళల్లోనే సంతోషం వెతికిన. మీరు అంటారు నీ ఒక్కరి మీద ఎందుకు టార్గెట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ సిద్దిపేటలో ఎవరిని అడిగినా చెప్తాడు 400 మంది టార్గెట్ అయినారు. బట్ నా అంత ఒకటి ఫోకస్ కాలే, గడప దాటి బయటికి రాలే. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారని ఆలోచించారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఆస్తులు సీజ్ చేస్తారేమో అని భయపడ్డారు. నాది కూడా 10 కోట్ల ఆస్తి సీజ్ చేశారు, భయపడ్డానా? సో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు మరి మీరు? ఎప్పుడో బయటకు వచ్చినా అండి. మీరు నా ఫేస్బుక్ అకౌంట్ ఇస్తా, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తా, ప్రతిరోజు నేను పబ్లిక్లోనే ఉన్నా. ఒక ఛానల్లో విన్నా 3 ఏళ్ల తర్వాత కేసు పెట్టిండని. బాబు ఏమేం మాట్లాడతారు? మీడియా కొంచెం సబ్జెక్ట్లో చెక్ చేసుకోవాలి. చక్రధర్ ఏం చెప్పిండు, మనం ఏం క్వశ్చన్ అడుగుతున్నాం. ఎందుకంటే దానివల్ల అబాస్పాల ఏది క్వశ్చన్ అడిగే వాళ్ళే. మా నియోజకవర్గం మొత్తం క్లారిటీ ఉంది. చక్రధర్ ప్రజల్లో ప్రతిరోజు ఉంటాడు. నేను ప్రతిరోజు కొట్లాడుతున్నా హరీష్ రావు పైన.
ఒకరోజు కాదు, ఇది లాంగ్ ఫైట్. ఇది నేను ఆ ప్రభుత్వంలో ఉండి కొట్లాడినా. ఎంత గట్స్ ఉండాలండి. కేసీఆర్ ప్రభుత్వం ఒక నిరంకుశ ప్రభుత్వం, నోరు తెరిచిన ప్రతి వారిని తొక్కి పారేసిన ప్రభుత్వం అది. ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ అంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది చేశారు, ఇటు అప్పటి మంత్రి హరీష్ రావు మీద, ఆ తర్వాత రాధాకృష్ణరావు గారి మీద. వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి, రిప్లై ఏమి ఇచ్చారు? పోయి చెప్పగానే కేసు పెట్టేయలేదు. వాళ్ళు వీడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు అరుస్తుండు, డీజీపీ దగ్గరకు పోతాడు, ఆడ పోయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తుండు, అసలు ఇతను ఏంది అని నా క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వెరీ స్క్రాచ్ నుంచి తీసుకున్నారు. తీసుకుంటే హీ గాట్ ఎఫెక్టెడ్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సో అందులో మీ మీద ఉన్నటువంటి 6 కేసుల గురించి కూడా మాట్లాడారా వాళ్ళు? పోలీసులు అడిగారా? ఖచ్చితంగా అడిగారు. చక్రధర్ నువ్వు లేవని ఎందుకు చెప్పాలంటే ఉన్నావనే దానికి ఒక సాక్ష్యం ది అని అడిగిన. ఇప్పుడు ఒక కేసు పెట్టిరండి, ఇప్పుడు మీ స్టూడియో ఉంది, చక్రధర్ ముంచిండి అనుకోండి, ఓ 50,000 మందిని అని చెప్పారు. యాక్చువల్గా మీడియాలో అయితే రోజు అదే మీడియాకి ఒకవేళ నా ఫోటో రోజు వేయించుకోవాలంటే ఒక 10 కోట్లు ఖర్చు అవుతుంది. 10 కోట్ల ఖర్చు లేకుండా నాకు ఫ్రీ పబ్లిసిటీ టీ న్యూస్ వాడు రోజు ఒక ఫోటో వేసిండు. సో నేను చేస్తే తప్పు 50,000 మందిలో ఒక 50 మందిని ఎందుకు తీసుకురాలేకపోయారు అన్న క్వశ్చన్. నువ్వు చార్జ్ షీట్ తయారు చేసావు కదా. డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు బాధితులు అనేది, తమిళనాడు కర్ణాటక నుంచి కూడా అందులో ఉన్నారు. మరి హైదరాబాద్ ఎట్లా కేసు పెట్టిండు? వాళ్ళందరూ ఉంటే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ తప్పు చేస్తే దొరుకుతాడని పక్క స్టేట్లో చేసిండు అన్నారు. మరి పురాణా పూలోడు ఎక్కడోడు, శ్రీనగర్ కాలనీవాడు ఎక్కడోడు, వీళ్ళు ఎట్లా వచ్చారు? పోనీ ఇప్పుడు మీ స్టూడియోలో ధైర్యంగా నేను సవాలు ఇస్తున్నా, ఆ పొడగొట్టుకున్న వాళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేసుకొచ్చి ఒక స్క్రీన్ షాట్ చూపించండి. లైఫ్లో రాజకీయాల జోలికి రాను, హరీష్ రావుకి ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్తా. నాకు డబ్బులు వేసినట్టు ఒక స్క్రీన్ షాట్ అయితే ఉండాలి కదండి కేసు పెట్టినప్పుడు. అడుగుతున్నా. సో ఇప్పుడు ఇవన్నీ అక్రమ కేసులు వరుసగా హరీష్ రావు మీద పెడుతున్నారు అంటూ ఆయన కూడా ఒక 5-6 ఇన్సిడెంట్స్ని చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే ఇంకొక ఎక్స్టెన్షన్ నిన్న పంజాగుట్టలో మీరు పెట్టినటువంటి కేసు, అక్రమ కేసులు, తప్పుడు కేసులు అనేవి పెడుతున్నారు అనేది, వీటి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనే మాట. ఇప్పుడు చీమను నలపడానికి మనిషిని చంపడానికి చాలా తేడా ఉంది. ఆయన బేగ బజార్లో ఇదైంది అదైంది అవన్నీ వెరీ పిట్టి కేసెస్, పెనాల్టీతో పోయే కేసెస్ అవి. ఆయన చెప్పే కేసులు ఏవైతున్నాయో, ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇవాళ ఈ రాష్ట్రంలో మాత్రమే వాట్సాప్ కాల్స్ వాడుతున్నారు. నార్మల్ కాల్ మాట్లాడితే ఒక సామాన్యుడు కాలేజ్ చదువుకునే పిల్లలు కూడా వాట్సాప్ కాల్ అనే కాడికి వచ్చింది. అభద్రతా భావం ప్రతి మనిషిలో. రైట్ టు స్పీచ్, రైట్ టు లీవ్, ఈ 2 ఫండమెంటల్ రైట్స్ కాల రాసిన ప్రభుత్వం వాళ్ళది. ఏ రాష్ట్రంలో ఉందండి వాట్సాప్ కాల్స్? మన రాష్ట్రంలో ఉన్నట్టు సామాన్యుడు కూడా వాట్సాప్ కాల్ ఎందుకు మాట్లాడుతుండు? నార్మల్ కాల్ మాట్లాడచ్చు కదా, ఇంటర్నెట్ కాల్. మీ వెనకాల రేవంత్ రెడ్డి ఉండి కావాలని చేయిస్తున్నారు అనే మాట ఉంటే మంచిగా ఉండని నాకు కూడా ఊరికి అనిపిస్తుంది, కానీ ఉండరు కదా వాళ్ళు పాపం. లేరు, ఎవరు లేరు. అట్లా కాంగ్రెస్ లీడర్ అయినందుకు ఒక చక్రధర్ గారు, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఒక పర్సనాలిటీ 6 సార్లు 7 సార్లు ఒక ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మంత్రి అయ్యారు, 2-3 సార్లు మంత్రి అయ్యారు. అలాంటి ఒక పర్సనాలిటీ మీద మీరు ఫైట్ చేస్తున్నారు, ఆయనకు అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు అంటే మీకు ఒక సపోర్ట్ అనేది సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనేది అనిపించలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం మీద ఫైట్ చేసిర్రు. ఎవరి మీద? మన కేసీఆర్ మీద, ఎక్స్ సీఎం మీద. ఆయన ఇంకోరున్నారు, తీన్మార్ మల్లన్న ఉన్నాడు, కొట్లాడిండు, జైలుకు. ఆయన ఇంకోడున్నాడు. ఎవరో ఉన్నారని పోరాడేవాడు ఫైటర్ కాదు. ఎవడో ఫండింగ్ చేస్తే కొట్లాడేటోడు పెయిడ్ ఆర్టిస్ట్. చక్రధర్ సొంతంగా ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చిన గన్మెన్స్ ఉన్నారా? నాకు ఒకటే కార్లు వచ్చిన. మరి ఇట్లా తిరిగే వాళ్ళైతే ఒక 10 మందిని సెక్యూరిటీ పెట్టుకొని తిరగాలి. సో ఇంకెవరు ఉండరు. ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. నా ఇంత లొల్లి పెడుతున్న సీఎం దాకా రీచ్ అవుతుంది అని కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అప్పుడప్పుడు రీచ్ కావాలి, ఇన్ని లోపల వేయించాలన్న కోరిక. సీఎం గారితో ఒక అవకాశం దొరికితే ఖచ్చితంగా పోయి చెప్తా, అన్న ఇది పరిస్థితి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, లోపల వేయండి అని అడుగుతాను. మీరు ఫోన్ ట్యాపింగ్ని చాలా వరకు చాలా చిన్నగా మాట్లాడేస్తారు. ఫోన్ ట్యాపింగ్ ఈ దేశ భద్రతకు సంబంధించిందండి. దేశ ద్రోహం కేస్తున్నారు వీళ్ళు. జస్టిస్ శరత్ గారు, ఒక హైకోర్టు జడ్జి గారు ఫోన్ ట్యాప్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఆయన విదేశాలకు పారిపోతాడు అనే ఒక మాట మీరు నిన్న ప్రెస్ మీట్లో ఉన్నారు. ఎందుకని ఆయన ఆలోచన చేస్తున్నారు మీకు అనిపించింది? ఇప్పుడు ఆయన తీసుకోలేడు నాకు తెలిసి. నేను అనుమానం వ్యక్తం చేసిన. ఇప్పుడు నా పాస్పోర్ట్ సీజ్ చేసిర్రు కేసులా, నేను పారిపోతున్నా అంటే ప్రికాషన్.
ఆయనది కూడా ప్రికాషన్లో భాగంగా సీజ్ చేయండి అని అడిగిన. పోవచ్చు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి. పోతే అయ్యో అప్పుడే వాడు చెప్పిండు అనే దానికంటే ఇప్పుడు సీజ్ చేయండి కదా. నీకేమైనా పోవాలనుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకొని పో. నువ్వు ఇప్పుడు కేసులో ఉన్నావు కాబట్టి ప్రభాకర్ రావుని పోయి కలుస్తావు నాకు అనుమానం ఉంది. ఇప్పుడు నువ్వు రాకరా బాబు నా మీద కేసు ఏంటి అంటావు కావచ్చు. ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ మాత్రమే అయింది, ఆ తర్వాత జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయి అసలు? నా వైఫ్ 2 నంబర్స్ అయినాయి. నా డ్రైవర్ది అయింది, మా బ్రదర్ది అయింది, మా బావమారిది అయింది, మా అల్లుడిది అయింది, నాతో క్లోజ్గా తిరిగి వెళ్ళలేదు, మా మదర్ది అయింది. జాబ్ ఫ్రాడ్ అంటే మా అమ్మకి ఏం తెలుసా అండి, సంతకమే పెట్టరాదు మా అమ్మకి. మా అమ్మ కూడా జాబ్ ఫ్రాడ్ చేసిందని కేసు పెట్టిండు. మా చెల్లె పిల్ల ఎక్కడో ఉన్నది పాపం, ఆమెను పెట్టిరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసిరు. ఏంటి అంటే కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడితే తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి ఐదర్ వీడు తగ్గకున్నా వాళ్ళు ఉరేసుకుంటారు, నేను చచ్చిపోతామని బెదిరిస్తానో తగ్గుతాడేమో అని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఓన్లీ హరీష్ రావేనా లేకుంటే మీ ఫోన్ ట్యాప్ లో ఎవరెవరు ఇన్వాల్వ్? రాధాకృష్ణరావు ఉన్నాడు ఖచ్చితంగా. నాకు ఆయన కళ్ళల్లో కనిపించింది. మేము మాట్లాడుకునేటి అన్నీ ఆయన ఫోన్లో చెప్పేసిండు. ఆయన కాల్ చేశారా మీకు? డైరెక్ట్ తీసుకుపోయారు కదా, మా డోర్లు వలగొట్టి ఎత్తుకపోయారు మమ్మల్ని రాత్రి నన్ను నా భార్యని మా బావ మారిది అందరిని ఎత్తుకపోయి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్లో పెట్టి నిన్ను చంపితే కూడా అడిగేటోళ్ళు లేడు నన్ను అని చెప్తాడు. పైసలు డిమాండ్ చేస్తారు వాళ్ళ మనుషులు, 30 లక్షలు ఇవ్వాలని. జైలు పోకముందు ఒక మాట అన్నాడు, ఇప్పటికైనా ఓకే అంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్లో, ఆలోచించుకో తప్పిస్తా అని మాట్లాడిండు. సో బీఆర్ఎస్లో చేరమని చెప్పారు, చెప్పిండు. జైల్లో కూడా చెప్పారు, జైలర్లు కూడా చెప్పారు. బ్రెయిన్ వాష్ అనేది జైల్లో కూడా జరిగింది. నాకు చూడు ఎంత ఇబ్బంది పడుతుంది, అవసరమా హరీష్ రావుతో పెట్టుకోవడం అని. జైల్లో నాకు కాల్స్ అందరూ రికార్డ్ చేసిర్రు. ఫోన్ ఉంటుంది లోపల, గవర్నమెంట్ ఫోన్. ఆ కాల్స్ మాట్లాడుతుంటే థర్డ్ పార్టీ వినేవాడు. ఇంత ఇబ్బంది ఉండేది. వాష్రూమ్ పోతా ఉంటే కూడా జవాన్ ఇచ్చి పంపేవాళ్ళు. జైల్లోనే కదా నువ్వు ఉన్నది, పారిపోతామా అంటే మానసికంగా ఇబ్బంది పెడితే కదా ఒక మనిషి ఇంత దూరం వచ్చిండు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా హరీష్ రావుని కొడితే ఎమ్మెల్యే కానికి? 4 ఏళ్ళు ఉన్నది కదా. వై ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై ప్రైడ్, మై రెస్పెక్ట్. నా ఇజ్జత్ కచరా చేసినావు సమాజంలో, దానికి పాలిటిక్స్కి సంబంధం లేదు. నేను బీజేపీలో ఉన్నప్పుడు పెట్టిన కేసు అండి ఇది, అప్పుడు ఇచ్చిన లొల్లి ఇది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎలా ఆపాదిస్తారు మీరు? సో తనకు కూడా ఏం సంబంధం లేదని అంటున్నారు కదా హరీష్ రావు. ఎవరు? హరీష్ రావు సాక్ష్యాలను ఇచ్చిన ప్రూవ్ చేసుకోమని కోర్టులో ఇలా మీద పెట్టినావు, నేను లేదని ప్రూవ్ చేసుకుంటున్నా కదా. నువ్వు కూడా ఆరోపిస్తూనే ప్రూవ్ చేసుకో. నీ చరిత్ర మొత్తం నీ సహచరులు చెప్పిర్రు. హూ ఇస్ రాధాకిషన్ రావు? ఎక్స్టెన్షన్ మీద వచ్చిండు. రిటైర్మెంట్ అయిన తర్వాత 2 ఏళ్ళు పొడిగించి చేయడానికి ఏం పొడిసిండని అడుగుతున్నా. రాష్ట్రంలో ఎంత పెద్ద కేసులు పట్టిండని ఆ ముసలితలకి ఆయన తీసుకొచ్చి నువ్వు అక్కడ కూర్చోబెట్టి యంగ్ ఆఫీసర్లను కాకుండా ఎందుకు నువ్వు రాధాకృష్ణరావుని చూస్ చేసుకున్నావు? ఎందుకు ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావుని పెట్టినావు, ప్రణీత్ రావుని పెట్టినావు? మొత్తం రావులనే ఉన్నది కదా రాజ్యం అంతా. మీరు చెప్పండి, కనిపిస్తలేదా? కొంచెం ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ అల్లికి ఒకటి చాలు. సో మీరు ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి కేవలం చక్రధర్ గౌడ్ మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు కావాలని చేశారు అని? ఆయన నియోజకవర్గంలో ఆయనను బెంబేలెత్తిచ్చిన మనిషి నేనే, ఆయనంతా హింస పెట్టింది నేనే, నువ్వు పని చెయ్యట్లేదు నువ్వు కమిషన్లు తింటున్నావు అని ప్రశ్నించింది నేనే. ఆడెవ్వడు ప్రశ్నించేవాడు లేడు, ఉన్నా కానీ వాళ్ళని బతకనివ్వలేదు, మానసికంగా చంపేసిండు. కానీ వాళ్ళందరి మానసిక బలం నాకు అండగా నిలిచారు. వాళ్ళు బ్యాకప్లో మేమున్నాం నువ్వు పో అని వాళ్ళ ధైర్యం వాళ్ళ సహాయం నాకు అందింది. నిజాయితీగా పనిచేయాలి అనే ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ నా వెనక నిలబడ్డది, బలంగా నిలబడ్డది. అందుకే ఈ మాత్రం పోరాడగలిగిన. సమాజంలో చెడు కొంతే ఉంటుంది, మంచి ఎక్కువ ఉంటుంది. ఆ మంచి నా వైపు అండగా నిలబడడంతో ఈ మాత్రం వచ్చిన. ఇలా ఆయన దగ్గర అబాస్పాలు చేస్తే నాకు వచ్చేది ఏముంది మీరు చెప్పండి? లైఫ్ థ్రెటన్ కాదా నాకు? అదే అంటున్నాను, ఇలా తిరగగలుగుతున్నారు అంటే నిజంగా అంత మిమ్మల్ని భయపెట్టాడు, లేకుంటే మిమ్మల్ని థ్రెట్ చేశారు, ఫ్యామిలీని కూడా బెదిరించారు అనుకున్నాడు. మీరు తిరుగుతున్నారు కదా బయట. అది అతాపతాలు నుంచి చంపుతారు కావచ్చు. నాకేమన్నా అయితే రైతులు అనేది ఒక ఆరా ఉంది, ఆయన చరిత్రను తుడిపేస్తుంది ఆ ఆరా. సో రాజకీయ నాయకులు అలాంటి తప్పులు చేయరు. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, ఈ శరవణన్ హోటల్స్ సంథింగ్ స్టోరీ తెలుసు కదా అండి?
ఆయన ఒక అమ్మాయిని ఆశపడ్డాడు, ఆ అమ్మాయి భర్తను చంపేసిండు తన కోసం. చివరికి ఏమైండు, తనే చచ్చిపోయిండు. ఆయన తలుచుకుంటే ఈ అమ్మాయిని చంపాలంటే చంపకపోదా, కానీ దానివల్ల పరిణామాలు ఏముంటాయో అతనికి తెలుసు. ఒక తప్పు చేసిండు, రెండో తప్పు చేయడానికి ఆలోచించాడు. చంపడం అంటే దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటంటే వాళ్ళ వ్యవస్థనే కూలిపోతుంది. సో ఆ లౌక్యం ఉంది హరీష్ రావుకి, ఆ తప్పు చేయలే. ఇంకా ఆ తప్పు చేస్తుంటే హరీష్ రావు అంటూ ఉండకపోదు ఇంకా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి. ఫర్దర్ డెవలప్మెంట్స్ మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.